కూటమి తరపున గత ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టినటువంటి టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ అలాంటి విక్టరీయే కొట్టే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇటీవల ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం కావచ్చు, గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రతో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి లోకేష్కి ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తుంది టీడీపీ అని అనుకుంటున్న దశలో సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజే ప్రారంభించాను మీటింగ్లో అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలేకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో ఇక నుంచి ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఎమ్మెల్యేల పనితీరు మెరుగ్గా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉంటాయి. గతంలో వాళ్ళ తండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబం సభ్యుల నుంచి ఎవరైనా పార్టీలో ఉండి పార్టీకి సేవలు అందిస్తే వాళ్ళ వారసులకి కొంతమేర టికెట్లు ఇచ్చారు. కానీ వచ్చే ఎన్నికల్లో అట్లా వారసులకు టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ వారసులు ప్రజల్లో ఉండకుండా, ప్రజాభిమానం పొందకుండా ఉంటే ఖచ్చితంగా వారికి టికెట్లు ఇచ్చేది లేదు అని ఆయన చెప్పకనే చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల నాటికి కూడా టికెట్లు అనేవి ప్యూర్గా ప్రజల్లో గెలిచి వచ్చే క్యాండిడేట్ అయితేనే టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే చాలా స్పష్టత కనపడుతూ ఉంది. సో అంటే తెలిసిన నాయకుడనో, లేదంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సిట్టింగ్కి ఇవ్వాలనో, లేదంటే మంత్రిగా ఉన్నారని ఇవ్వాలనో అలాంటివి అయితే ఉండవు అని అయితే ఆయన చెప్పకనే చెప్పారు. ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఏదైతే ఫీడ్బ్యాక్లో నెగటివ్ వస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మారకపోతే ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఉంటే మాత్రం ఖచ్చితంగా టికెట్ ఇచ్చేది లేదు. వాళ్ళు ఎంతటి వారైనా సరే, వాళ్ళ వారసత్వం ఎంత ఉన్నా సరే, లేదంటే వాళ్ళు గతంలో ఎలాంటి పదవుల్లో ఉన్నా సరే, వాళ్ళ ఎంతటి వారైనా సరే వారికి టికెట్ ఇచ్చేది లేదు. ప్రజల్లో ఉంటేనే టికెట్ అనేది మాత్రం ఆయన చాలా స్పష్టంగా సూటిగా చెప్పినట్టు అయింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో టీడీపీలో కొంతమంది పనితీరు మెరుగుపరచుకోవాలని చాలా కాలంగా ఇటు చంద్రబాబు చెప్తా ఉన్నారు. అలాగే పార్టీ నుంచి మెసేజ్ కూడా వెళ్తా ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో పార్టీ సిచ్యువేషన్ ఏంటి, ఎమ్మెల్యే పనితీరు ఏంటి, అలాగే కూటమి పక్షాలను కలుపుకునే విధానంలో ఉన్నటువంటి అనుసరిస్తున్నటువంటి వ్యవహార తీరు ఎలా ఉంది అనేది అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోబడతాయని చాలా కాలంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఓపెన్గా పబ్లిక్లోనే సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో ఇక్కడ నుంచే మొదలు పెడతా ఉన్నాం తెలుసుకోవడానికి. ఇక్కడ నుంచి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటూనే ఉంటాం. ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే టికెట్లు కేటాయిస్తామని ఆయన చాలా ఓపెన్గా స్పష్టంగా చెప్పారు.